ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా జరిపిన ఏరియల్ అటాక్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణించి 7 వారాలు గడిచినా ఇంకా ఖననం చేయలేదు. దీనికి ప్రధాన కారణం భద్రత అని అంటున్నారు. కానీ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు కూడా భావిస్తున్నారు. అంత్యక్రియల సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయవచ్చనే భయం ఇరాన్ పాలకుల్లో ఉంది. ఇక ఖమేనీ మరణానంతరం దేశంలో ఏర్పడిన అస్థిరత నేపథ్యంలో భారీ బహిరంగ సభలు జరిగితే అవి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దారి తీయవచ్చని పాలక యంత్రాంగం ఆందోళన చెందుతోంది. 1989లో అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు కోట్లాది మంది తరలివచ్చారు. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఖమేనీ కోసం అంత పెద్ద ఎత్తున వేడుక నిర్వహించడం అసాధ్యమని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఎందుకంటే ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన కూడా అదే దాడిలో గాయపడి కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనివల్ల కూడా అధికారిక కార్యక్రమాల నిర్వహణలో జాప్యం జరుగుతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇరాన్ అధికారులు ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో ఖననం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తెహ్రాన్ కంటే అక్కడ భద్రతా పరంగా మతపరంగా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అంత్యక్రియల విషయంలో కూడా ప్రభుత్వం భయం బలహీనత వల్లని వెనకడుగు వేస్తోందని అంతర్జాతీయ భద్రతా నిపుణులైతే వాదిస్తున్నారు. సో ప్రజెంట్ ఇరాన్ పాలక వర్గం చాలా బలహీనంగా ఉంది. సో ప్రజల నిరసనల మధ్య బహిరంగంగా అంత్యక్రియలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదనేది వారి అంచనా. ఇక ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికార మార్పిడి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో దేశంలో నెలకొన్న అస్థిరత కారణంగా అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అలీ ఖమేనీ మరణం ఆ దేశం చేపట్టిన ఎదురు దాడులకు బలమైన ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 పేరుతో తన సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా సైనిక స్థావరాలపై భారీగా క్షిపణి దాడులు నిర్వహించింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఆయన 40వ రోజు సంతాప సభలకు టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భారీగా తరలివచ్చి తమ నేతకు నివాళులర్పించారు. ఇది దేశీయ ప్రజల్లో ప్రతీకార కాంక్షను పెంచింది.